ఆ రోజు పవన్ కళ్యాణ్, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అంటే ఇదంతా కూడా తమ యొక్క వాటాని సాధించుకోవటం కోసం ఈ విధమైనటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి పంపిస్తున్నాడు. ఈ పంపించేటువంటి సందేశం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా అర్థమైంది, నారా లోకేష్ కూడా అర్థమైంది. వీళ్ళిద్దరు అంతర్గతంగా మాట్లాడుకుంటారు ఈ ముగ్గురు కూర్చొని. రేపొద్దున సీట్ల పంపకంలో సాటిస్ఫై అయ్యారనుకోండి, ఓకే. ఇంకొక కీలకమైనటువంటి అంశం చాలా సందర్భాల్లో నేను చెప్పాను కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పను. అదేంటి అని అంటే, రానున్నటువంటి కాలంలో ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి కూటమికి ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, జనసేన వాళ్ళకి ప్రభుత్వంలో తప్పు జరిగితే ఈ తప్పు తెలుగుదేశం పార్టీకి బ్లెండర్ మిస్టేక్స్ చేస్తే ఆ తప్పును మనం మొయ్యొద్దు, ఆ బురద మనం పూసుకోవద్దు. నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు కింది స్థాయి వరకు ఎమ్మెల్యేలు తప్పు చేసినా, సీఎం తప్పు చేసినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పు, మేము జనసేన మేము ఈ తప్పులో భాగస్వామ్యం కాదు అని చెప్పాలని జనసేన పార్టీ నిర్ణయించుకొని ఉంది, ఆల్రెడీ నిర్ణయించుకున్నది. ఈ విధమైనటువంటి ప్రదర్శన కూడా జరుగుతుంది, మాటలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఘర్షణగా మారిద్దా, భవిష్యత్తులో విడిపోతారా, లేకపోతే ఈ విధమైన అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కదా, ఆ వాటాల పంపిణీలో సక్రమం చేసుకొని మళ్ళీ కలిసే ఉంటారా అనేటువంటి విషయం భవిష్యత్తులో తేలిద్ది. కానీ నాయకత్వంలో వచ్చినటువంటి ఈ విభేదాలు కింది స్థాయి వరకు వెళితే మాత్రం కూటమికి భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఇక పాదయాత్ర దగ్గరికి వెళ్దాం. ఈ రోజున మధుసూదన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, నాకు నచ్చింది ఆ విషయం. అదేంటి అంటే, మా నాయకుడి కోసం, అంటే మేము ప్రతిపక్ష పార్టీ, మాకు 40% సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి, సీట్లు ఎన్ని రానివ్వండి, కాబట్టి మా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు, మా సమస్యలు ఉంటే చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నారు, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇది 100% వాస్తవం అండి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆతృతతో జనం ఎదురు చూస్తున్నారు. 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోనీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమైనా అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి ఏదో రీజన్స్ ఏవో చెప్తారు, ఏ రీజన్ చెప్పినా ఇది బ్లెండర్ మిస్టేక్. ఇప్పుడు అంత ఆతృతగా జనం అందరూ ఎదురు చూసే క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటి? వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ లో చెప్పాడు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బలంగా పాల్గొనండి, స్థానిక సంస్థల ఎన్నికలని చేద్దాం, ఎన్నికలకు సంవత్సరం ముందు తాను పాదయాత్ర చేస్తాను అని, పాదయాత్ర ద్వారాగా మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని. అంటే నీకు రాజకీయంగా నీకు పాదయాత్ర చేయటం, నువ్వు అధికారంలోకి రావటం, ఈ జనం ఎదురు చూసేటువంటి అంశం, మధుసూదన్ రెడ్డి గారు ఎదురు చూసేటువంటి అంశం, జనం సమస్యలు ఇవన్నీ గారికి వదిలేశాడు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బెంగళూరులోకి వచ్చేసి తపస్సు చేస్తున్నాడు. అక్కడ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోయింది అని చెప్పాడు కదా, ఆ తపస్సులోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ మధ్యలో ఇప్పుడు 2.5 ఏళ్లలో చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి పని ఏంటి? ఏం చేస్తున్నాడు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్లు, ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తారు రేపు ఈ జైలు యాత్రలు చేస్తున్నాడు. ఎలాగో వాళ్ళు తప్పులు చేస్తున్నాడు, తప్పులు చేసి జైలుకి వెళ్తున్నారు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క తప్పు చేసినటువంటి నాయకులందరినీ వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది తప్ప జనానికి చేసేది ఏంది? ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటో తెలుసా? నేను గతంలో చాలా సందర్భాలు చెప్తాను, నీ మాటకే కట్టుబడి ఉన్నా. మధుసూదన్ రెడ్డి గారు కావాలంటే తిట్టుకోవచ్చు. ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే కోపం ఉంది. ఏం కోపం అయ్యా అంటే, అతను 175 కావాలని నేను పట్టణంలోకి మీకు డబ్బులు ఇస్తే, నేను ఇడుపురు పాయలో మా సంపాదించిన డబ్బులు అని తెచ్చి మీకు వేస్తే, మీరు నాకు 175 ఈవీఎంలోకి మాకు డబ్బు ఓట్లు వేయలేదు కదా, అందుకని మీరు ఏదైనా సమస్యలు ఉంటే, ఈ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటే అడండి, మీ కర్మది. నేను మీకోసం ఎందుకు ఫైట్ చేయాలి? అవసరం లేదు. మా నాయకులు, మా జైలుకు పోయినటువంటి వాళ్ళు వీళ్ళ కోసం ఫైట్ చేస్తారు తప్ప జగన్తో నాకు పని లేదు. రేపొద్దున ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, ఈ పాదయాత్ర చేసి బుక్కలు నిమిరి ముద్దులు పెట్టి, వీళ్ళు ఎలాగో ఫెయిల్ అయ్యారు కదా, మీ గతి లేదు కదా జనానికి, మీరు నేను తప్ప నాకు ఆప్షన్ ఏముంది మీకు అని జనం దగ్గర నుంచి వాళ్ళే గతి లేక నా దగ్గరికి వచ్చి ఓట్లు వేస్తారు అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే పాదయాత్ర నాకున్నటువంటి అవగాహన మేరకు పాదయాత్రల విషయంలో ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేస్తారు, ఇవన్నీ చెప్పాడు కదా. అందరూ పాదయాత్రలు చేసేదంటే జన సమస్యలు తెలుసుకోవడం కన్నా ఎక్కువ అధికారంలోకి రావడానికే చేసినటువంటి పాదయాత్ర. ఎందుకంటే పార్టీలను తర్వాత జనంలోకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్క అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా, ఈ రేపు పొద్దున పాదయాత్ర చేయబోతున్నారు కదా, గమనించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు పాదయాత్ర చేశాడు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తే ఎక్కడైనా సరే ఆ రోజున ప్రభుత్వము ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అవన్నీ నేను వార్తలు కవర్ చేసిన అక్కడ నుంచి
ఎక్కడా కూడా కనీసంగా చిన్న ఇంటరప్షన్ కూడా కనీసం ఆ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు, పాదయాత్రలు ఎక్కడా లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అప్పుడు అనుకోవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉందిగా, మరి ఆ రోజున ఏమైనా అడ్డుకున్నారా? అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారా? కానీ మీరు యువగళం పాదయాత్ర జరిగేటువంటి సందర్భంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏ సందేశం ఇచ్చారు? కనీసం స్టూల్ మీద నుంచోడానికి నారా లోకేష్ కి అవకాశం ఇవ్వలేదు, కేసులు పెట్టారు, వేధింపులకు గురి చేశారు. అయితే ఉన్న ఆగిందా? ఆగలేదు కదా. అంటే మీ యొక్క నైజం ఇది అనేటువంటిది అర్థమైంది, మీ ప్రజాస్వామికవాదులు కాదు అనేటువంటిది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాకు తెలిసి అయితే అతను అడ్డుకుంటారనో అతను ఇబ్బంది పెడతారనో నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా మిస్టర్ క్లీన్ పార్టీ, వీళ్ళు అని కాదు. ఎందుకు అనంటే అట్లాంటి అప్రజాస్వామికమైన చర్యలకు పోతే ప్రజలు చిత్కరించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి లాగా ఘోరంగా ఓడిస్తారు అనేటువంటి విషయం తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాబట్టి అందుకని అలాంటి తప్పులు చేసేటువంటి అవకాశం ఉండబోదని నేను అనుకుంటా. లేదు అనంటే మొన్న జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా నేర్చుకున్నారు వీళ్ళు కూడా. రేపొద్దునే ఒకవేళ నేర్చుకున్నారు అనుకోండి, నేర్చుకునేమన్నా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవటం, కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తారేమో నాకు తెలీదు. అలాంటిది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఏంటి అంటే వారాహి ఏది యాత్ర, ఏది వాహన యాత్ర చేస్తేనే పవన్ కళ్యాణ్కి ఎన్ని బెదిరింపులు చేశారంటే వీళ్ళ మంత్రులు బాంబులు వేస్తామని, అదే విధంగా వాహనాలను తగలబెడతామని మాట్లాడిన మంత్రులు ఉన్నారండి. దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, వీళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు. కాబట్టి మీ పాదయాత్రకి మీరు సక్సెస్ అవడానికి అవకాశం లేదు అని నా పరిశీలన, నా అభిప్రాయం సంబంధించిన. అందుకని ఇందాక తిట్టుకుంటే నాకు అభ్యంతరం లేదని. ఎందుకు అంటే కారణం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించలేదు. కాబట్టి నేను వస్తే ఏదో ఉద్ధరిస్తాడు, ఒక అవకాశం అడుగుతున్నారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తారని అవకాశం ఇచ్చారు. పరిపాలన చూశారు, పనికిరాడు, పరిపాలన తేల్చిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా పాదయాత్ర ద్వారా. ఎప్పుడు ఇస్తారు అవకాశం అని అంటే కూటమి ప్రభుత్వము అట్ల ఫ్లాప్ అయ్యి కుక్కలు చింపిన ఇస్తారులాగా 3 పార్టీలు ఓట్లుకొని వీళ్ళు విడిపోయి ప్రజలు చిత్కరించుకున్న నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నట్టు ఇక గత్యంతరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయేమో నాకు తెలియదు. ఇదండి సార్ ఇప్పుడు ఆయన మెచ్చుకుంటారా నొచ్చుకుంటారా ముందు చెప్పండి సార్. ఒకటి సార్, కృష్ణాంజనేయులు మాట్లాడేటువంటిది ఇంటా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని స్కాన్ చేసి చెప్పిన